చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డికి బీజేపీ అధినాయకత్వం కీలక బాధ్యతలు అప్పగించింది. కొండా విశ్వేశ్వరరెడ్డిని లోక్సభలో బీజేపీ విప్గా నియమించారు. ఇవాళ బీజేపీ హైకమాండ్ లోక్సభలో చీఫ్ విప్ను 16 మంది విప్లను నియమించింది. లోక్సభలో చీఫ్ విప్గా డాక్టర్ సంజయ్ జైస్వాల్ నియమితులయ్యారు. విప్లుగా ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డితో పాటు మరో 15 మందిని నియమించారు. ఈ మేరకు బీజేపీ పార్లమెంటరీ పార్టీ కార్యాలయం నుంచి ఓ ప్రకటన వెలువడింది. చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డికి బీజేపీ అధినాయకత్వం కీలక బాధ్యతలు అప్పగించింది. కొండా విశ్వేశ్వరరెడ్డిని లోక్సభలో బీజేపీ విప్గా నియమించారు. ఇవాళ హైకమాండ్ లోక్సభలో చీఫ్ విప్ను 16 మంది విప్లను నియమించింది. లోక్సభలో చీఫ్ విప్గా డాక్టర్ సంజయ్ జైస్వాల్ నియమితులయ్యారు. విప్లుగా కొండా విశ్వేశ్వరరెడ్డితో పాటు మరో 15 మంది నియమించారు. ఈ మేరకు బీజేపీ పార్లమెంటరీ పార్టీ కార్యాలయం నుంచి ఓ ప్రకటన వెలువడింది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి స్వప్న ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. చెప్పండి స్వప్న. విజయ్, మొత్తానికి కొండా విశ్వేశ్వరరెడ్డి కీలకంగా ఏదో ఒక పదవి వస్తుంది అని చెప్పేసి గత కొంతకాలంగా బీజేపీలో చర్చ జరుగుతూనే ఉంది. ఎందుకంటే అధ్యక్ష రేసులో కానీ మరి ఇంటర్నల్ పదవుల్లో కానీ ఆయన పేరు వినిపించకపోవడంతో నేషనల్ వైడ్ గానే ఇంకేమైనా అతనికి పార్టీలోనే ఒక మంచి ప్రయారిటీ ఇస్తారు అనేటువంటి మాట వినిపించింది. సో ప్రస్తుతం అయితే లోక్సభకు సంబంధించి బీజేపీ చీఫ్ విప్ల నియామకం జరిగింది. దానిలో భాగంగా లోక్సభ బీజేపీ విప్ గా కొండా విశ్వేశ్వరరెడ్డి నియామకం అయితే జరిగింది. లోక్సభకు సంబంధించి బీజేపీ చీఫ్ విప్ గా డాక్టర్ సంజయ్ జైస్వాల్ పేర్లు ప్రకటించడం జరిగింది. మొత్తానికైతే బీజేపీ పార్లమెంటు కార్యాలయం నుంచి ఒక ప్రకటన అయితే వచ్చింది. ఆ ప్రకటన ప్రకారము చాలా మంది లిస్ట్ అయితే విడుదల చేయడం జరిగింది. దీంతో భాగంగా ఇప్పుడు చీఫ్ విప్ కి సంబంధించి కానీ అదేవిధంగా మన కొండా విశ్వేశ్వరరెడ్డి పేరు విప్ గా ఉండడం కానీ జరిగింది. మొత్తానికైతే కొండా విశ్వేశ్వరరెడ్డి గత కొంతకాలంగా కూడా, ఎందుకంటే ఆయన గెలిచినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఒక కీలకమైనటువంటి వ్యక్తిగా ఉన్నారని చెప్పేసి, అండ్ బాగా చదువుకున్నటువంటి వ్యక్తి, మంచి కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తి, ఖచ్చితంగా ఏదైనా క్రియాశీలక పదవి ఇస్తే దానికి న్యాయం చేస్తారు, ఆయనకు మంచి ప్రయారిటీ ఇవ్వాలి. ఎందుకంటే ఒక ఏదైనా ఒక విషయాన్ని డీప్ గా అనలైజ్ చేయగలిగారు కాబట్టి ఆయనకున్నటువంటి దాన్ని యూటిలైజ్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అండ్ తెలంగాణకు సంబంధించి కూడా ఇప్పుడు కేంద్ర మంత్రులుగా ఇద్దరిని తీసుకున్న తర్వాత ఇక్కడ మిగతా ఇంకా ఇప్పుడు డికే అన్న, బండి సంజయ్, వీళ్ళందరూ, రఘునందన్, వీళ్ళందరూ కూడా ఇంకా మాకు ఇంపార్టెన్స్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. తెలంగాణ ప్రజలు ఇంత చేశారు. మొన్న బడ్జెట్ కి సంబంధించి కూడా తెలంగాణ ప్రజల విషయంలో కాస్త అటు ఇటుగా ఉంది, అంత పెద్దగా పట్టించుకోవట్లేదని విమర్శిస్తున్న నేపథ్యంలో మొత్తానికైతే కొండా విశ్వేశ్వర అంటే గెలిచినటువంటి ఎంపీలందరికీ కూడా కీలకమైనటువంటి ఏదో ఒక విషయం అప్పచెప్పాలి అనేటువంటి దాంట్లో బీజేపీ ఉన్నట్టుగా భావిస్తుంది. మొత్తానికైతే లోక్సభకు సంబంధించి బీజేపీ విప్ గా కొండా విశ్వేశ్వరరెడ్డి నియామకాన్ని మాత్రం తెలంగాణ బీజేపీ స్వాగతిస్తుంది. రైట్, థ్యాంక్ యూ స్వప్న.